ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 147వ భాగం. ఏదో కుంటుతున్నావు కదా అని లిఫ్ట్ ఇద్దామనుకుంటే ఎందుకే నీకంత బెట్టు? ఆ ముక్కేదో నోరు తెరిచి చెప్పచ్చుగా. ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నేనేమైనా చెప్పానా? అర్థం చేసుకుని వచ్చావుగా. నేనేమీ నీ మీద ప్రేమతో నీ కారు ఎక్కలేదు. ఈ టైంలో ఇటువైపు వెహికల్స్ ఏమీ రావడం తక్కువ. క్యాబ్ బుక్ చేసినా రావడానికి టైం పడుతుంది. డ్రైవర్లాగా నువ్వు పక్కనే వచ్చావుగా, అందుకే ఎక్కాను అని రెక్లెస్గా అంటుంటే తన వైపు కోపంగా ఒకసారి చూసి సడన్గా బ్రేక్ వేయడంతో ముందుకు తూలి పడిపోయి అరవింద్ చేతిని గట్టిగా పట్టుకుంది. డ్రైవర్ చేతులు కూడా ఇలానే పట్టుకుంటావా అని వెటకారంగా నవ్వుతూ అడుగుతుంటే కోపంగా చెయ్యొదిలేసి, నువ్వు ఇలా మాట్లాడావంటే ఇప్పుడే దిగేస్తా, దిగు అంటూ కార్ స్పీడ్ని పెంచితే, ఇంత స్పీడ్గా వెళ్తే ఎలా దిగను? కాస్త స్లో చేయి. ఎందుకో ఇలా మాట్లాడేవాడితో పక్కనే కూర్చుని వెళ్ళడం కంటే నడిచి వెళ్ళడం బెస్ట్. నన్ను డ్రైవర్ అన్నావు, డ్రైవర్ చేతిని ఇలానే పట్టుకుంటావా అని అడిగాను, అందులో తప్పేముంది అనగానే కోపంగా చూసింది. అదే డ్రైవర్ అయితే వెనక సీట్లో కూర్చుంటావు, ఇలా దర్జాగా నా పక్కన కూర్చో. ఛా, నోరు మూసుకొని వెనకాల కూర్చుంటే సరిపోయేది అని అనవసరంగా తిట్టుకుంటుంటే తన వైపు కోపంగా చూస్తూ, దీనికి నా దగ్గర నుండి వెళ్ళిన తర్వాత పొగరు ధైర్యం బాగా ఎక్కువైంది. ఏదో ఒకరోజు దొరుకుతావే, అప్పుడు చెప్తా నీ సంగతి అంటూ పళ్ళు నూరుతూ ఎదురుగా వస్తున్న వెహికల్ని తప్పించబోయి ఒక్కసారిగా ఫోర్స్గా టర్న్ చేయడంతో సీట్ బెల్ట్ పెట్టుకొని నేత్ర ఆ ఫోర్స్కి పూర్తిగా అరవింద్ మీద పడిపోయింది. ఏ జాగ్రత్త అంటూ నేత్రని ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో సడన్ బ్రేక్తో కార్ ఆపాడు. కార్ ఎగ్జాక్ట్గా స్ట్రీట్ లైట్ దగ్గర ఆగడంతో లూజ్గా ఉన్న కనెక్షన్ల వల్ల స్ట్రీట్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంటే ఆ డిమ్ లైటింగ్లో ఒకరి కౌగిట్లో ఒకరు ఇమిడి ఒకరికొకరు చూసుకుంటూ ఉండిపోయారు అరవింద నేత్రలు. లయబద్ధంగా వినిపిస్తున్న ఇద్దరి గుండె సవ్వడికి అతనిలో ఏదో అలజడి మొదలైతే ఆమె కళ్ళల్లో తెలియకుండానే నీటికి చెమ్మ తెరింది. కిందికి జారపోతున్న కన్నీటి చుక్కని తన చేత్తో తుడిచి, వద్దని వెళ్ళిపోయావు కదా, ఇంకెందుకు ఈ కన్నీళ్ళు? నిజంగానే నన్ను శాశ్వతంగా వదిలేద్దామనుకుంటున్నావా? నాకు ఆపోజిట్లో వెళ్ళే వాళ్ళని ఎప్పటికీ నేను యాక్సెప్ట్ చేయను నేత్ర. అంటే నా కెరియర్ వదిలేసి నీతో రమ్మంటున్నావా? అది నీ ఇష్టం. నాకు నా కెరియర్ కావాలి అరవింద్, అందుకే నన్ను వదిలి వెళ్ళిపోయావు. నాకే పోటీగా నిలుస్తున్నావుగా, ఇంకెందుకు ఈ కన్నీళ్ళు? అదే తెలియట్లేదు అని బాధగా చెప్తుంటే, ముందు నీకేం కావాలో తెలుసుకో నేత్ర. నీకు కావాలనుకుంది నా దగ్గరే ఉంటే కుదరదు, కానీ ఇంకెక్కడైనా కుదురుతుంది. అర్థమయ్యేలా చెప్పొచ్చుగా అరవింద్. చెప్పను, చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూనే తన చుట్టూ చెయ్యేసి తనని హోల్డ్ చేస్తూనే సీట్లో కూర్చోవడంతో తన సీట్లో జరిగి కూర్చుంది నేత్ర. ఇద్దరి మధ్య మౌనం మాత్రమే రాజ్యమేలుతుంటే ప్రకాష్ ఇల్లు రావడంతో గేట్ దగ్గర కారాపాడు. నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తుంటే 1 సెకండ్ అనడంతో వెనక్కి తిరిగింది నేత్ర. ఆమె వైపు కూడా చూడకుండా రోడ్డు మీద చూస్తూ, నీ చుట్టూ గీసుకున్న ప్రపంచం నుండి కాకుండా బయటకొచ్చి చూడు. అసలు ప్రపంచం ఏంటో నీ ముందేం జరుగుతుందో నీకు తెలుస్తుంది. లేదంటే నువ్వేదో సాధిద్దామనుకోవడం నీ భ్రమ అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటే, నీ చుట్టూ గీసుకున్న ప్రపంచం నుండి కాకుండా బయటకు వచ్చి చూడు, అసలు ప్రపంచం ఏంటో నీ ముందు ఏం జరుగుతుందో తెలుస్తుంది. అవే మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతున్నాయి. అంటే నా కెరీర్ వదిలేసి నీ దగ్గరికి రమ్మంటున్నావా? అలా అయితే నా వృత్తికి నేను ద్రోహం చేసినట్టు అవుతుంది అనుకుంటూ లోపలికి వెళ్తుంటే అరవింద్ డ్రాప్ చేయడం చూసిన ప్రకాష్ విక్రమ్లు, ఏంట్రా వీడు డ్రాప్ చేశాడు? నాకు అదే అర్థం కావట్లేదు డాడ్. ఫ్యాషన్ వీక్కి 1 మంత్ మాత్రమే ఉంది. వీడేదైనా కొత్త ప్లాన్ చేసి దీన్ని తన వైపుకు తిప్పుకున్నాడంటే మనం మళ్ళీ ఓడిపోతాం. అలా జరగకూడదు. నేత్ర మైండ్ మొత్తం డిజైన్స్ మీద తప్ప ఇక దేని మీద ఫోకస్ అవ్వడానికి వీల్లేదు. అలా నువ్వే చూసుకోవాలి. షూర్ డాడ్. వీళ్ళ వెనకే ఫాలో అవుతూ వచ్చిన నిఖిల్కి అరవింద్ మాటల్లోని అర్థాలను వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళాడు. మెలికపడ్డ మోకాల్ని కుంటుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వస్తున్న నేత్రని చూసి, ఏంటమ్మా ఇంత లేట్ అయింది? విక్రమ్ ఆల్రెడీ వచ్చేసాడే. కాస్త వర్క్ ఉండింది ఆంటీ, కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. అలాగా, సరేలే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి నీకోసం నేను కాఫీ తీసుకొస్తాను. సరేనని వెళ్తుంటే నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంటే, కాలికి ఏమైందమ్మా అలా కుంటుంటున్నావేంటి? అది రోడ్డు మీద స్లిప్ అయి పడ్డాను, కొద్దిగా పెయిన్ ఉంటేను. అరరే అవునా, అంటే అక్కడి నుండి నడిచొచ్చావా? తలొంచుకొని, లేదాంటీ, అరవింద్ లిఫ్ట్ ఇచ్చాడు అనగానే లలితతో పాటు పైనుండి చూస్తున్న ప్రకాష్ విక్రమ్లు కూడా షాక్తో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
లలిత మాత్రం సంతోషంగా, అరవింద్ నీకు లిఫ్ట్ ఇచ్చాడా? అవునాంటీ అంటూ ముభావంగా వెళ్ళిపోతుంటే తన వెనకే వెళ్ళింది లలిత. అసలేమైంది నేత్ర? రోడ్డు మీద జరిగిందంతా చెప్పగానే, నేను చెప్పానా అరవింద్కి నీ మీద చెప్పలేనంత ప్రేముందని? అదంతా ఏం లేదాంటీ, ఏదో అనుకోకుండా ఆ టైంకి సేవ్ చేశాడు. అలా ఎందుకు అనుకోవాలి నేత్ర? నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఇలా చేసేవాడా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఒక్కసారి మనసు విప్పి నీ మనసులో ఉన్న బాధ ఏంటో అతనికి అర్థమయ్యేలా చెప్పు. ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటాడు. విరక్తిగా నవ్వి, అంత అవసరం లేదాంటీ, నా కెరియర్ని వదిలేసి వస్తే చేరదీస్తానని ముఖం మీదే చెప్తున్నాడు. నిజమే, అతనితో కలిసి ఉండాలని అనుకుంటున్నాను. కానీ నన్ను నేను చంపుకొని కాదు, నాకు నేనుగా అతని పక్కన నిలబడాలనుకుంటున్నాను. నేత్ర మనసుని ఒక్కసారి ప్రశాంతంగా ఉంచుకుని ఆలోచించు. నీ మీద కోపంతో ఉండడం వల్ల నీకున్న ఇంట్రెస్ట్ని అతను పట్టించుకోకపోవచ్చు. నువ్వొకసారి మాట్లాడితే అతని మనస్సు మారచ్చు అని అనునయంగా చెప్పి బయటకు వెళ్తుంటే ఆమె చేయి పట్టుకుని విసురుగా తన రూంలోకి లాక్కెళ్ళాడు ప్రకాష్ లలితని. అతని కళ్ళల్లో కనిపిస్తున్న కర్కశానికి భయపడుతూ, ఏమైందండి, ఎందుకలా లాక్కొచ్చారు అంటుంటే ఆమె గొంతు పట్టుకున్నాడు ప్రకాష్. నోట్లో మాట రాకపోయినా కష్టంగా గింజుకుంటుంది లలిత. పళ్ళు బిగబట్టి కసిగా, ఏంటే తమాషాగా ఉందా? దానికేదో నీత బోధ చేస్తున్నావు. పక్కనే ఉండి వాళ్ళిద్దరినీ కలుపుదామనుకుంటున్నావా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ కళ్ళు పైకి పోతుంటే, అదేం లేదండి, ఎంతైనా భార్యాభర్తలు కదా, కలిసుంటే బాగుంటుందని. వాళ్ళు ఎలా చేస్తే నీకెందుకే? మొగుడి కంటే నీకు వాళ్లే ఎక్కువయ్యారా అంటూ తన పిడికిల్ని బిగిస్తున్నాడు ప్రకాష్. ఇంకొక క్షణంలో ప్రాణం పోతుందనగా విసురుగా ఆమెను తోసేయడంతో గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఆయాసపడుతూ కింద పడిపోయిందామె. చూడు, నీకిప్పటికీ చాలాసార్లు చెప్పాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నేత్ర విషయంలో ఇంకోసారి కల్పించుకున్నావంటే జాగ్రత్త. భార్యాభర్తల్ని విడదీసిన పాపం మనకొద్దండి. నా మాట వినండి. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేముంది. చిన్న చిన్న అపార్థాలతో ఇంతవరకు తెచ్చుకున్నారు. కాస్త నచ్చజెప్పి, పళ్ళు బిగబట్టి కోపంగా, నచ్చజెప్పి వాళ్ళిద్దరికీ దగ్గరుండి కాపురం చేయించాలా? ఎలా కనిపిస్తున్నానే నీకు? చూడు, పడిపోతున్న మన కంపెనీ నిలబడింది ఆ నేత్ర వల్ల. అది కూడా కేవలం 4 నెలల్లో. అదే ఆ పిల్ల శాశ్వతంగా ఇక్కడుంటే నన్ను, నా కంపెనీని కొట్టేవాడే ఉండడు. కన్నీళ్లతో, నా మాట వినండి. నేత్ర అరవింద్తో కలిసి ఉండడానికి ఇష్టపడుతుంది. దానికి ఊరి మీద పడి తిరగాలని ఒళ్ళు కొవ్వెక్కి రోడ్డు మీద పడింది. దాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. అదేమీ జీవితాంతం ఒంటరిగా ఉండదులే. నువ్వేం దిగులు పడకు. అంటే మీ పనవ్వగానే తనని పంపిస్తారా? గట్టిగా నవ్వుతూ, పంపడం కాదే, అదిక శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది. అర్థం కానట్టు చూస్తుంటే, అర్థం కాలేదా? ఆ నేత్ర మీద ఎప్పటినుండో మన విక్రమ్కి కన్నుంది. తండ్రిగా వాడి కోరిక తీర్చకపోతే ఎలా అంటుంటే నోటి మీద చెయ్యేసుకుని మాట రానట్టే చూస్తుండిపోయింది లలిత.